1, 2 నేను చదువుతున్నాను. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గురించి పాడెదను వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియని తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలననియు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఈ వాక్య భాగాన్ని మా వినికిడిలో మీరు దీవించాలని కోరుకుంటున్నాం. మా అందరితో కూడా మీరు మాట్లాడాలని, మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని మేము మీ సన్నిధిలో ఒప్పుకోవడానికి మీరే ఆత్మదేవుని సహాయంతో మాకు సహాయం చేయాలని కోరుకుంటూ ఆత్మదేవుని యొక్క అధికారానికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారిని దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఒక ద్రాక్ష తోట యజమానుని గురించి, అతడు ఒక ద్రాక్ష తోట వేయడం గురించి ఉంది. ఈయన చాలా ధనవంతుడిలాగా కనిపిస్తున్నాడు. ఈయన ఒక ద్రాక్ష తోట నాటించడానికి ఇష్టపడ్డాడు. దానికోసం చాలా సత్తువ గల భూమి మీద, చాలా సత్తువ అంటే చాలా సారవంతమైన ఒక భూమిని ఎంచుకున్నాడు. ద్రాక్ష తీగలు బాగా ఎదగడానికి సరిపోయిన నేలలో ఆ ద్రాక్ష తీగల్ని నాటించాడు. ఆ నేలను చాలా బాగా పదును చేయించాడు. అక్కడ రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను అని ఉంది. ఆ నేలను బాగా పదును చేస్తాడు. ద్రాక్ష తీగలు మొలవడానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని తొలగించాడు. ఆ తోట మధ్యలో ఒక బురుజు కూడా ఆయన కట్టించినట్లుగా ఉంది. ఈ బురుజు ఎందుకంటే అది ఎవరైనా దొంగలు రాకుండా కాపలా కాయడానికి, జంతువులు కానీ లేకపోతే ఎవరైనా బయట నుంచి వ్యక్తులు కానీ రాకుండా ఒక ఎత్తైన ప్రాంతం, మంచే అంటాం మామూలుగా మనకి. సో అలాగా ఒక బురుజు కట్టించాడు. కట్టించడం మాత్రమే కాదు, అంటే దాని అర్థం ఏంటంటే ఆ ద్రాక్ష తోటకు కావాల్సిన కాపలా అంతా కూడా ఆయన ఏర్పాట్లు చేశాడు. దానికి ఎటువంటి హాని కలగకుండా, ఆ ద్రాక్ష తీగలు పాడైపోకుండా ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ ద్రాక్ష
ఆ తీగలన్నీ బాగా ఎదిగిన తర్వాత ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడంటే ఒక ద్రాక్ష తొట్టి కూడా తొలిపించాడు. ద్రాక్ష తొట్టి ఎందుకంటే ద్రాక్ష పళ్ళు దాంట్లో వేసి రసం తీయడానికి ద్రాక్ష తొట్టి అంటారు. ఆ ద్రాక్ష తొట్టి కూడా తొలిపించాడు. అంటే బ్రహ్మాండంగా కాస్తుంది. ఎందుకంటే చాలా జాతి మొక్కలు, అవి మామూలు ద్రాక్ష తీగలు కాదు, మంచి జాతి తీగల్ని ఏరి కోరి తెచ్చుకున్నాడు ఎక్కడి నుంచో. వాటి గురించి చాలా ఏర్పాట్లు చేసుకున్నాడు. చూడండి, అందులో 2వ వచనం, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. అంటే చాలా మంచి జాతి తీగలను ఆయన ముందుగా వాటిని ఏర్పాటు చేసుకుని తెచ్చుకున్నాడు. ద్రాక్ష తీగలు బాగా ఎదిగాయి. ఎందుకంటే వాటికి ఎరువులు వేయడానికి, తర్వాత వాటిని జాగ్రత్త చేయడానికి చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచిగా ఎరువులు అవన్నీ కూడా వేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత దాని చుట్టూ ఒక పెద్ద కంచె కూడా కట్టించాడు, ఒక గోడ కూడా ఉంది. ఎందుకు అంటే తక్కిన జంతువులు ఏమీ రాకుండా ఆ కంచె కూడా ఉంది దాని చుట్టూ. తర్వాత వచనాల్లో ఆ మాట ఉంటుంది. కాబట్టి ఇంత ఆశతో ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ద్రాక్ష తీగలు ఎదిగినాయి. ఆ ద్రాక్ష తీగలు ఎదిగి మంచిగా పిందులు వచ్చాయి, పూలు పూస్తాయి, పిందులు వచ్చాయి, ద్రాక్ష పళ్ళు కూడా ఎదుగుతున్నాయి. కొంచెం రంగు వచ్చిన తర్వాత ద్రాక్ష ఆ తోట యజమానుడు వచ్చాడు. చాలా గుత్తులుగా ఉన్నాయి. ఆ యజమానుడు ఎంతో ఆశతో ఆ పండ్లు రుచి చూశాడు. అంతే, ఒక్కసారిగా అతని ఆశలన్నీ కుప్పగూలిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఉన్న మాట ఏంటంటే అవి కారు ద్రాక్షలు. కారు ద్రాక్షలు అంటే ద్రాక్ష పళ్ళనే ఉంటాయి, రుచి మాత్రం చాలా చేదుగా ఉంటుంది. అవి ఎందుకు పనికిరావు. ఆ కారు ద్రాక్షలు చూసిన తర్వాత యజమాని స్పందన మనం ఊహించవచ్చు. ఎంతో కాలంగా దాని గురించి, ఆ పండ్ల కోసమే ఆయన వేచి ఉన్నాడు. ఆ పండ్లు వస్తాయని చూస్తా ఉన్నాడు. ఆ పండ్లు వచ్చాయి. యజమానుడు ఆ పండ్లు, ఆ తీగలు ఎదగడానికి, లేకపోతే ఆ ద్రాక్ష తీగలు మంచిగా రావడానికి చేయవలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. ఏమీ తక్కువ చేయలేదు. ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. మంచి తీగలు తెచ్చాడు. తర్వాత మంచి ఎరువు వేశాడు, నీరు పెట్టాడు. పనివాళ్ళు బాగా వాళ్ళ బాధ్యతలు నమ్మకంగా నెరవేర్చారు. కాపుదల ఇచ్చాడు. ఇప్పుడు కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? అక్కడ ఒక మాట ఉంది, అవి కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, నాకు న్యాయం తీర్చండి అని అంటున్నాడు. ఏంటి, నేను చేసిన తప్పేంటి? నేను అన్నీ చేశాను కదా, నేను చేయవలసినంతా చేశాను, నేను ఇవ్వాల్సిన కాపుదలంతా ఇచ్చాను, నేను చేయాల్సిన ఎరువులు అవన్నీ ఇచ్చాను, పనివాళ్ళని పెట్టాను, ఇన్ని చేశాను, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? నాకు న్యాయము తీర్చుడి అని అడుగుతున్నాడు. ఆయన చేయాల్సినంతా చేసి ఎంతో కాలంగా వేచి ఉన్న తర్వాత కారు ద్రాక్షలు వస్తే ఆ ద్రాక్ష తోట యజమానుని హృదయం ఒకసారి ఆలోచించండి. ఈ ఉపమానం ఇశ్రాయేలీయులను ఉద్దేశించి చెప్పబడింది. దేవుడు వాళ్ళని సమస్త ప్రజల్లో నుంచి ప్రత్యేకంగా ఏర్పరచుకుని వారికి దేవుని ప్రజలు అని పేరు పెట్టి వారికి ధర్మశాస్త్రం ఇచ్చి యాజకుల్ని, బోధకుల్ని, ప్రవక్తల్ని ఏర్పరిచి వాళ్ళని కాపాడుతూ, శత్రురాజ్యాల నుంచి కాపాడుతూ, వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళని పోషిస్తూ, వాళ్ళని నడిపిస్తున్నప్పుడు వాళ్ళు దేవునికి లోబడకుండా తమ కొరకు దేవతలను చేసుకుని దేవునికి ఇష్టము కానటువంటి కార్యాల్లో, దేవుడు అంగీకరించినటువంటి కార్యాలు చేశారు. దీన్నే ఆయన
కారు ద్రాక్షలు అనే దాని కింద ఆయన చెప్పాడు. దేవునికి ఇష్టము కానటువంటి జీవితాన్ని జీవించారు. క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనకి ఈ సందేశం ఏం చెప్తుంది? కొత్త నిబంధనలో మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదివాం. ఆ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఆత్మ ద్వారా పౌలుతో వ్రాయించిన మాటలు దాదాపు ఇలాగే ఉంటాయి. ఈ వచనాల్లో ఒక విశ్వాసికి యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు చేసిన ఏర్పాట్లు, అనుగ్రహించినటువంటి అనేకమైన ఆత్మ సంబంధమైన ఏర్పాట్లు మనం చూస్తాం. అయితే ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి ఒకే ఒక కారణం అక్కడ ఉంది. ఏంటి అని అంటే, మనం చదివిన భావంలో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. అది మనం ఆయన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులంగా ఉండాలని చెప్పి ఎన్ని ఏర్పాట్లు చేశాడో అక్కడ మనం చూడొచ్చు. ఆ 14వ వచనం దాకా, ఆ చివరి దాకా చూస్తే ఎన్నెన్ని ఏర్పాట్లు ఆయన చేశాడో మనకు అర్థమవుతుంది. ఎంతకాలం నుంచి ఈ పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఉండేటువంటి ఒక జనాంగాన్ని దేవుడు ఈ భూమి మీదకి తీసుకుని రావాలని ఆలోచించాడో తెలిసిన? భూమి పునాదులు వేయబడక ముందు నుంచి ఆ ఆలోచన ఆయన మనసులో ఉంది. అయితే ఆయన ఇంతకాలం నుంచి ఆ ఆలోచించిన తర్వాత తగిన కాలంలో, అంటే కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన కార్యాలని, తన ప్రణాళికల్ని అమలు చేశాడు. ఒకసారి చూద్దాం దేవుడు చేసిన ఏర్పాట్లు. పాత నిబంధనలో ఇశ్రాయేలీల్ని కాపాడడానికి దేవుడు చేసిన ఏర్పాట్లు ఒక్కసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా భూమి పునాదులు వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట ఉంది. దాని అర్థం ఏంటంటే, దేవునికి అన్నీ తెలుసు. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో అనే సత్యం ఆయనకి ముందుగానే తెలుసు. దాన్నే మనం భూమి పునాదులు వేయబడక ముందే ఏర్పాటు చేసుకోవడం అనే మాట ద్వారా చెప్పారు. ఆయన ఏదో ఇగో నువ్వు మాత్రం రక్షించబడతావు అని కాదు. దాని అర్థం ఏంటంటే, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఆయనకు ముందుగా తెలుసు కాబట్టి ఆయన్ని ముందుగా ఎరిగి అనే మాట అక్కడ వ్రాయబడింది. వాళ్ళ గురించినటువంటి ఆయన ఆలోచన ఏంటంటే, వాళ్ళు పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి. పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారి స్వరూపాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. యేసు ప్రభు వారి స్వరూపాన్ని లేకపోతే పోలికను కలిగి ఉండాలంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి లక్షణాలను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి లాగా ఉండాలి అని. పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి. ఆయన కుమారుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. అయితే ఆయన కుమారుడు ఎలా ఉన్నాడో అలాగ ఉండాలి అని అంటే మనకి సాధ్యం కాదు. అందుకనే ఆయన మరి ఒక ఏర్పాటు చేశాడు. చూడండి, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించాడు. పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండడానికి ఆయన ముందుగా వాళ్ళ గురించి నిర్ణయించడం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన ఈ మాట చెప్పేటప్పుడు ఆయన ఒక మాట ఉంది అక్కడ, పరలోక విషయములలో అని. ఎందుకు పరలోక విషయాల్లో రక్షించబడినప్పుడు ఒక విశ్వాసి ఈ భూలోకవాసిగా ఉండకుండా పరలోకవాసిగా ఆయన మారుస్తాడు. పరలోకానికి సంబంధించిన పౌరునిగా మారుస్తాడు. పరలోకానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మారుస్తాడు. అంటే భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధి అయిన వ్యక్తిగా మారుస్తాడు. ఇంతకు ముందు మారుమనసు పొందక ముందు భౌతికమైన వ్యక్తి, భౌతికమైన శరీరం. ఇప్పుడు ఒక భౌతికమైన శరీరంలో ఉన్నటువంటి ఒక ఆత్మ సంబంధి అయిన వ్యక్తిగా మారాం. మన పౌరసత్వం మారింది, మన లక్ష్యం మారింది, మన యొక్క గమ్యం మారింది, మన యొక్క స్వభావం మారింది. కాబట్టే ఇప్పుడు
పరలోక సంబంధమైన విషయాలు, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, భౌతికమైనటువంటి ఆశీర్వాదం కాదు. భౌతిక జీవితానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఉన్నాయి, అయితే భౌతిక జీవితానికి మాత్రమే కాదు, ఇది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలి మనం ఈ భౌతిక లోకంలో. అది మనకు సాధ్యం కాదు. అది మన డిగ్రీలు కానీ, మన చదువు కానీ, మన డబ్బు కానీ, మన యొక్క సంస్కృతి కానీ, మన యొక్క తెలివితేటలు కానీ ఏ ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి కావాలి. అందుకనే దేవుడు ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు అని. భౌతిక లోకంలో జీవించడానికి భౌతిక దేహం ఉంది, కానీ ఇప్పుడు దేవుడు రక్షించబడినప్పుడు ఒక అద్భుతం చేశాడు. అతని ఆత్మని తిరిగి బ్రతికించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం పాపంలో చచ్చిపోయినప్పుడు తిరిగి మనల్ని బ్రతికించాడు. సో ఆత్మను బ్రతికించి సజీవమైన ఆత్మగా చేశాడు. కాబట్టి ఆ ఆత్మకు కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ ఆత్మకు పోషణ కావాలి, ఆ ఆత్మకు ఒక ఆత్మీయమైన వాతావరణం కావాలి, ఆ ఆత్మకు ఒక సంబంధం, సహవాసం కావాలి, మరి ఆ ఆత్మకు జ్ఞానం కావాలి. ఎందుకంటే పరలోక సంబంధమైన విషయాలు అర్థం చేసుకోవడానికి జ్ఞానం కావాలి. అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇంకా కిందకి వస్తే ఆయన 12వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడదు. దేవుని ఆత్మ యొక్క నివాసాన్ని ఇచ్చాడు, ఆత్మ చేత ముద్రించాడు. నా స్వంతం అని చెప్పాడు, ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు అని కంచె వేశాడు. ఆత్మదేవుని యొక్క ముద్ర వేశాడు, తన స్వంతం అని ఆ కంచె వేసి కాపాడడానికి ఇష్టపడ్డాడు. ఆత్మీయంగా బ్రతికిన మనల్ని మన అక్కర్లు తీర్చడానికి దేవుని ఆత్మ మనలోనికి వచ్చాడు. దేవుని సమాధానం వచ్చింది, దేవుని యొక్క ఆనందం వచ్చింది, నూతన స్వభావం వచ్చింది, దేవునితో మాట్లాడే అర్హత వచ్చింది, దేవుని ప్రేమ కుమ్మరించాడు, దేవుని జ్ఞానం ఇచ్చాడు, మనోనేత్రాలు తెరిచాడు. ఇన్ని చేశాడు మనకి. ఇన్ని చేసి ఇప్పుడు ఫలాల్ని ఎదురు చూస్తున్నాడు. ఆ ద్రాక్ష తోటకి ఎన్ని ఏర్పాట్లు చేసినట్లే ఇప్పుడు దేవుడు ఒక విశ్వాసం రక్షించుకున్న తర్వాత ఎన్నో ఏర్పాట్లు చేసి ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకే లక్ష్యం, పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి, అనగా ప్రత్యేకించబడిన జనంగా ఉండాలి. వాళ్ళ మాటలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ క్రియలు, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ కోరికలు, వాళ్ళ దృక్పథాలు, వాళ్ళ ప్రాధాన్యతలు అన్ని పరలోకానికి సంబంధించినగా ఉండాలి. ఆయన కుమారుని స్వరూపం ప్రతి విశ్వాసలో రావాలి అని ఆయన కోరిక. అదే ఆయన ఆశయం. దేవుని స్వరూపం రావాలి, యేసుక్రీస్తు ప్రభు వారికి తన కుమారుని స్వరూపం రావాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలుంటాయి. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది 11వ వచనం, సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగనటుకు ఆయన ఇలాగ నియమించాడు. ఆయనకు ఉద్దేశం అంతా అదే, నా కుమారునిలాగా ప్రతి విశ్వాసిని చేయాలి. ఆదాములో ఏమైతే పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వాలి. కుమారుని యొక్క స్వరూపం స్వరూపం ఎలా ఉంటుందంటే ఆత్మ ఫలం కలిగి ఉన్నప్పుడు ఉంటుంది. ఆత్మ ఫలం గలతీ పత్రిక 5:22లో ఉన్నటువంటి ఆ ఆత్మ ఫలం, ఆ 9 తొనల ఆత్మ ఫలం యేసుక్రీస్తు వారి యొక్క క్యారెక్టర్. అది ఆ ఆత్మ ఫలం చూడాలి అని దేవుని యొక్క కోరిక. ప్రతి విశ్వాసలో దేవుని ఆ ఆత్మ ఫలం చూడాలి. ఆ ఆత్మ ఫలాన్ని బట్టే 1000 ఏళ్ల పరిపాలనలో మనకి జీతం కూడా దాన్ని బట్టే నిర్ణయించబడుతుంది. దేవుడు ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలని ఎన్ని ఏర్పాట్లు చేశాడో. దేవుని యొక్క సత్యమైన వాక్యం ఇచ్చాడు, ఆత్మ యొక్క నివాసం ఇచ్చాడు, మన చుట్టూ విశ్వాసుల సమూహం సంఘాన్ని ఇచ్చాడు, సంఘంలో బోధించే బోధకులను ఇచ్చాడు,
ఎన్నో గ్యాడ్జెట్స్ ఇచ్చాడు, దేవుని వాక్యం చదువుకోవడానికి డిక్షనరీలు, కామెంటరీలు ఎన్నో ఇచ్చాడు. ఇలాగా జూమ్ లో మనం వినడానికి కూడా మరి సహాయం చేస్తున్నాడు. ఇన్ని ఆత్మ సంబంధమైన ఏర్పాట్లు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడని ఉంది. ప్రేమ కావాలంటే దేవుని ప్రేమను ఇచ్చాడు, దేవుని సహనం ఇచ్చాడు, దేవుని యొక్క జ్ఞానం ఇచ్చాడు, మనోనేత్రాలు తెరిచాడు. పాప స్వభావం మీద నుంచి మన పాప స్వభావం కి చచ్చిపోవడానికి సహాయం చేశాడు. పాప స్వభావం యొక్క పట్టు మన మనసు మీద ఉండకుండా చేశాడు, విమోచించాడు. ఇన్ని చేసిన తర్వాత జీవించు నా కొరకు, పరిశుద్ధంగా నిర్దోషంగా జీవించు, నా కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం ఏర్పాటు చేసుకో, ఆత్మదేవుని నీలో ఉంచాను, ఆత్మదేవునికి లోబడు. ఆత్మదేవునికి లోబడినప్పుడు ఆయన నీలోంచి ఆత్మ ఫలాన్ని ఇస్తాడు. ఆత్మదేవునికి లోబడు, ఆత్మదేవునికి లోబడు. ఆయన ఆత్మదేవునికి లోబడినప్పుడు ఆత్మ ఫలం వస్తుంది. అదే నా స్వరూపం, నా కుమారుని స్వరూపం అదే అని చెప్తూ వచ్చాడు. ఎదురు చూశాడు. పండ్లు వచ్చినాయి, అది చూస్తే అవి కారు ద్రాక్షలు. అవి ఫలం కాదు, ఆత్మఫలం కాదు. అవి ఏంటి అర్థం ఏంటి? ఆత్మఫలం కాకుండా మనం చూపించే ఆ ఫలం ఏంటి? చాలాసార్లు విశ్వాసుల జీవితాల్లో దేవుడు ఆత్మఫలం వెరగడానికి వస్తే ఆత్మఫలాలు కనబడలేదు, కారు ద్రాక్షలు. మరింకో ఫలం కనబడింది. ఏంటా ఫలం? ఇవి ద్రాక్షలాగానే ఉంటాయి, ఆ ఆత్మఫలం లాగానే ఉంటుంది, కానీ రుచి చూస్తే మాత్రం చేదుగా ఉంటుంది. దేవునికి ఇష్టం లేని, దేవునికి సంతోషం కలగజేయనటువంటి ఫలం అది. మనం చేసే పరిచర్య, మనం చేసేటువంటి ప్రార్థనలు, మనం చేసే ఆరాధనలు, మనం చేసేటువంటి రకరకాల దేవుని పరిచర్య అని చెప్పుకునేటువంటి ఈ యొక్క యాక్టివిటీస్, అవి నిజంగా దేవునికి సంతోషాన్ని కలిగించేవేనా? బయట మనుషులకు మాత్రం అవి ఫలంలా కనిపిస్తున్నాయి, కానీ దేవుడు దాన్ని రుచి చూసినప్పుడు అవి కారు ద్రాక్షలు. దేవుడు అంటాడు, ఇది నాకు సంతోషం కలిగించదు. ఎందుకు సంతోషం కలిగించదు? అసలు ఫలం లేదు, నకిలీ ఫలం వచ్చింది మన జీవితంలో వచ్చి. ప్రేమ అనేటువంటి ఫలానికి బదులుగా ద్వేషం, ఇతరుల్ని పట్టించుకోకపోవడం, దేవుని ప్రేమ చూపించలేకపోవడం. బయటకు మాత్రం ప్రేమ గురించిన వర్తమానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం, కానీ ఇంట్లో చూస్తే భార్యను, భర్తను, బిడ్డలను, తోబుట్టువులను ప్రేమించేటువంటిది ఇది నకిలీ ప్రేమ. ఇది మనుషులకి మాత్రమే ప్రేమలా కనిపిస్తుంది, కానీ దేవుడు రుచి చూసినప్పుడు అది కారు ద్రాక్షలు. అవి ప్రేమ అనేటువంటి ఫలానికి బదులుగా దేవునికి మనం ఇచ్చిన ఇది వేరు, అది దేవుడు అంగీకరించడు. రెండవ తొన ఏంటి? ఆ ఫలంలో సంతోషం, దాన్ని ఆనందం అన్నాం. ఆనందం అంటే లోపల నుంచి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే ఆనందం, అది ఆత్మఫలం. బయటికి సంతోషంగా కనిపించినట్లే ఉన్నాం మనం. దేంట్లో ఉంది మన ఆనందం? దేంట్లో ఉంది మన సంతోషం? మనకుండే వస్తువులు, మనకుండే చదువులు, మనకుండే ఉద్యోగాలు, మనకుండేటువంటి మనకు జరిగేటువంటి రకరకాల విషయాలు, వీటిలో మాత్రమే మనం సంతోషం చూపించాం. కానీ ఆత్మ ఇచ్చేటువంటి ఆనందం, దానికోసం దేవుడు చూశాడు. ఆత్మలో ఆనందం ఉందా అంటే ఆత్మలో ఆనందం లేదు. ఆత్మలో ఆనందం అంటే ఏంటంటే 1 కొరింథీ 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, ఎట్లనగా వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమల్లో సంతోషించడం అది ఆత్మదేవుని ఫలం. అది మనకి ఏదైనా శ్రమ వస్తే దుఃఖం, కష్టం, కన్నీళ్లు, బాధ, దేవుణ్ణి నిందించడం, మనుషులు నిందించడం. కానీ ఈ దశలోనిక సంఘం గురించి కొరింథీ పత్రికలో రాశాడు 8వ అధ్యాయం 2వ వచనం, 2 కొరింథీ 8:2, బహుశ్రమల వలన పరీక్షించబడగా వారు అత్యధికముగా సంతోషించారు. ఉందా మనకి ఆ ఫలం? శ్రమల్లో సంతోషించే ఫలం ఉందా? శ్రమల్లో దుఃఖించే నకిలీ ఫలం. లోకంలో దొరికేటువంటి వాటిని గురించి సంతోషించేటువంటి నకిలీ ఫలం మాత్రమే ఉంది. దేవుడు ఆ ఫలాన్ని కోరట్లేదు. 3వ తన సమాధానం.
దేవుని శాంతి కష్టాల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో చెక్కుచేరినటువంటి దేవుని సమాధానం, సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం ఉందా? అది ఆత్మఫలం. అది వాటి కోసం దేవుడు చూస్తున్నాడు. మనలో అలాంటి సమాధానం ఉందా? ఆత్మదేవుడు కలిగించే ఆ సమాధానం అనే ఫలం ఉందా? ఆందోళన, భయం, బయటికి వెళ్ళాలంటే భయం, లోపలికి రావాలంటే భయం, ఎక్కడ చూసినా భయమే, రేపటి గురించిన భయం, ఆందోళనతో నిండిపోయినటువంటి మన జీవితాలు. పరిస్థితులు కొంచెం వేరైపోతే, పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉంటే గడగడ వణికిపోయేటువంటి పరిస్థితి. ఆత్మదేవుని ఫలం అలా ఉండదు. వాళ్ళని బండలో వేసి జైల్లో పెడితే పౌలు శీలలు పాటలు పాడారు సమాధానంతో. పేతురుని రేపు పొద్దున శిరఛేదనం చేయడానికి జైల్లో పెడితే హాయిగా నిద్రపోతున్నాడు. ఇద్దరు సైనికుల మధ్యలో ఆదమరిచి నిద్రపోతున్నాడు. సమాధానం. మరణం అంటే భయం లేదు వాళ్ళకి. ఉంటే ఇక్కడ ఉంటాము, లేకపోతే దేవునితో ఉంటాము. శ్రమలంటే భయం లేదు, ప్రతికూల పరిస్థితులు అంటే భయం లేదు. దేవుడి సమాధానం మనుష్య జ్ఞానానికి అందదు. మనుష్య జ్ఞానానికి మించిన ఆ సమాధానం మనం దేవునికి ఇచ్చామా? ఆ ఫలాన్ని కలిగి ఉన్నామా? దీర్ఘశాంతం అనే ఫలం ఆత్మదేవుడు మనలోంచి బయటికి తీసుకొచ్చాడా? చికాకు, కోపం, ముక్కు మీద ఉంటుంది కోపం, మాటకు మాట అనడానికి సిద్ధంగా ఉంటాం. విసుగు, సహించుకోలేకపోవడం. దీర్ఘశాంతం ఆత్మదేవుడు కలిగజేసేటువంటి అద్భుతమైనటువంటి ఫలం. చికాకు, కోపం, చిన్నదానికి పెద్దానికి కోపతాపాలు, ద్వేషాలు, పగలు, ఇవి కారు ద్రాక్షలు. ఐదవది దయాళుత్వం, దయ చూపించడం, కైండ్నెస్. కష్టాల్లో ఉన్న వారి పట్ల దయ చూపించడం, కన్నీటి కాల్చడం, వాళ్ళకి ఆపనాస్తం అందించడం, చేయగలిగినంత సహాయం చేయడం. నీకు దేవుడు చాలా చాలా మేలు చేశాడు. నీకంటే నువ్వు ఇతరులకు ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్నావు. కోవిడ్ లో ఎంతమందికి సహాయం చేశావు, ఎంతమంది కోసం కన్నీరు కార్చావు, ఎంతమంది యొక్క దయనీయమైన పరిస్థితి చూసి నీకు జాలి కలిగింది. దయాళుత్వం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోలేనటువంటి ఆ యొక్క గుణం దేవుడు అడుగుతున్నాడు. నీకు అనేకమైనవి ఇచ్చాను నేను. ఎంతో మందికి రావాల్సిన చాలా, ఈ కోవిడ్ వచ్చింది, నీకు రాలేదు. దయ చూపించడం, మంచితనం. నిన్ను చూసి మనుషులు ఏమనుకుంటున్నారు? బయట ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు నువ్వు చాలా మంచోడు అనుకుంటున్నారు. కానీ నీ భార్య, నీ భర్త ఏమనుకుంటున్నాడు నీ గురించి? నీ పిల్లలు ఏమనుకుంటున్నారు? నీ బంధువులు ఏమనుకుంటున్నారు? నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు? నీతో పనిచేసే వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ దగ్గర మంచితనం అనేటువంటి సాక్ష్యాన్ని పొందేవా? మంచితనం ఆత్మదేవుడు కలిగజేసేటువంటి ఫలం. అది అన్ని ఏరియాస్ లో మంచితనం. సంబంధాల్లో, భౌతిక జీవితంలో, సామాజిక జీవితంలో. ఏడవది నమ్మకత్వం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరొక లక్షణం అది నమ్మకత్వం. ఒక పని అప్పగిస్తే నమ్మకంగా ఆ పని పూర్తి చేయడం. డబ్బు విషయంలో నమ్మకత్వం, భార్యాభర్తల మధ్యలో నమ్మకత్వం, లావాదేవీలో నమ్మకత్వం, ఉద్యోగంలో నమ్మకత్వం, పరిచర్యలో నమ్మకత్వం, అప్పగించిన పనుల నమ్మకత్వం, ధన విషయంలో నమ్మకత్వం. మా ప్రజలు నేను నమ్మగలరా? నువ్వు నమ్మకమైన వాడేనా? నీ భార్య నేను నమ్ముతుందా? నీ భర్త నేను నమ్ముతాడా?
ఎనిమిదవది సాత్వికం. పగ తీర్చుకోవడానికి సిద్ధపడతాం కానీ సాత్వికం. సాత్వికం అంటే దెబ్బకు దెబ్బ కొట్టడానికి అవకాశం ఉండి కూడా కొట్టకుండా నిగ్రహించుకోవడం. పవర్ అండర్ కంట్రోల్ అన్నారు ఆయన. పవర్ అండర్ కంట్రోల్ అంటే నీవు స్వాధీనపరుచుకునేటువంటి శక్తి. నీకు శక్తి ఉంది, కొట్టే శక్తి ఉంది, పగ తీర్చుకునే శక్తి ఉంది, కానీ దాన్ని నీ స్వాధీనంలో ఉంచుకున్నావు. యేసుక్రీస్తు వారు నేను సాత్వికుడను దీనమనసు గలవాడు అని చెప్పాడు. సాత్వికం అది ఆత్మదేవుడు ఇచ్చేటువంటి ఒక ఫలం. సాత్వికం ఉందా, లేకపోతే పగ తీర్చుకునేటువంటి మనసు ఉందా? మాటకు మాట దెబ్బకు దెబ్బ కొట్టేటువంటి ఆ లక్షణం ఉందా? ఎంత సాత్వికాన్ని అవలంబించుకున్నావు, ఎంత సాత్వికాన్ని నువ్వు చూపించగలుగుతున్నావు? ఆశా నిగ్రహం 9వది. నిగ్రహించుకోవడం, అన్ని విషయాల్లో నిగ్రహించుకోవడం. ఏది చూడాలో ఏది చూడకూడదో, ఏది చేయాలో ఏది చేయకూడదో, తినే విషయంలో నిగ్రహించుకోవడం, తాగే విషయంలో నిగ్రహించుకోవడం, సంబంధాల విషయంలో నిగ్రహించుకోవడం, డబ్బు విషయంలో నిగ్రహించుకోవడం, ఖర్చు చేయడంలో నిగ్రహించుకోవడం, ఆశల్లో నిగ్రహించుకోవడం. చాలా మంది విశ్వాసులు నేను గుడికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, బైబిల్ చదువుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అని చాలా భక్తిగా అనుకుంటాను. దేవుడు దాన్ని వాటిని ఫలం అని చెప్పడు. దేవుడు కావాల్సింది ఫలం. ఆయన ఫలాల కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఫలం కావాలని ఆయనకి చూస్తాడు. ఫలం అంటే ఆత్మదేవుడు ఇచ్చే ఫలం. ఆత్మదేవుడు ఇచ్చే ఫలం ఎలా వస్తుంది? ఆత్మదేవునికి లోబడితేనే వస్తుంది. ఆత్మదేవుని యొక్క అధికారం కింద ఉంటేనే వస్తుంది. ఆత్మదేవుని యొక్క సహవాసం చేస్తేనే వస్తుంది. ఆత్మదేవుని యొక్క అధికారం. ఆత్మదేవుని మనం సర్వెంట్ లాగా వాడుకుంటున్నాం. సార్ నాకు అవి కావాలి ఈ కావాలి చెప్పడానికి మాత్రం ఆత్మదేవుడు. ఆత్మదేవుని దగ్గర దాసులుగా ఉండాల్సిన వాళ్ళం. మనమే యజమానుడు, మన ఇష్టమే నెరవేర్చుకుంటాం. మన ఇష్టమే నెరవేరుతుంది. ఆత్మదేవుని యొక్క అధికారం కింద జీవించకపోతే ఆత్మ ఫలం రాదు. కారు ద్రాక్షలు వస్తాయి. కారు ద్రాక్షలు. ఈ 9 ఫలాల్లో ఎన్ని ఫలాలు ఉన్నాయి మనలో? ఎంత ఫలించాం మనం? దేవుడు చూస్తున్నాడు. దేవుడు వస్తున్నాడు. ఆయన ఫలాన్ని చూడడానికి వస్తున్నాడు. వచ్చేస్తున్నాడు. చాలా చాలా కొద్ది సమయమే ఉంది. ఆయన పంట వేశాడు, నీకు రక్షణ ఇచ్చాడు. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాడు. సకాలంలో నీకు రక్షణ ఇచ్చి, ఆత్మదేవుని ఇచ్చి, దేవుని వాక్యాన్ని ఇచ్చి, బోధకులను ఇచ్చి, చుట్టూ కంచెకేసి కాపాడి, నీకు ఒక మోడల్స్ ఇచ్చి అన్నీ చేసిన తర్వాత ఫలించడానికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసి ఫలించమంటే ఏం ఫలించాం? కారు ద్రాక్షలు ఫలించాం. బయట వాళ్ళకి మాత్రం అన్ని ద్రాక్షలాగానే ఉన్నాయి, అని దేవునికి మాత్రం అవి ఇష్టంగా లేవు. అవి కారు ద్రాక్షలు రుచి చూసిన దేవుడికి మాత్రమే తెలుస్తున్నవి. బయటను చూసే వాళ్ళకి అది మంచిగా ఉన్నాయి. అబ్బా ఎంత భక్తిపరురాలు, ఎంత భక్తిపరుడు అనుకుంటున్నారు. కానీ దేవుడు వాటిని కారు ద్రాక్షలు అంటున్నాడు. ఎందుకంటే అవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం కింద చేయబడలేదు. అది స్వార్థ ప్రకటనే కానీ, మరి అది ఇంకోటి ఏదో కానీ, ఇంకోటి ఏదోగా. కారు ద్రాక్షలు. అయితే ఆ కారు ద్రాక్షల గురించి ప్రభు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజేస్తాను. దానికంటే ముందు వచనం కూడా చదువుతాను. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయడం కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేస్తి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దాని గచ్చ పొదలను బలురక్క చెట్టును బలిసీయుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చెదను. దేవుని బిడ్డల మీదకి అలాంటి తీర్పు వస్తే మనం ఎక్కడి నుంచి ఉన్నాం? ఆయన కావాల్సింది కారు ద్రాక్షలు కాదు. ఆయన కావాల్సింది ఆత్మఫలం, నిజమైన ద్రాక్షలు. ఆ ద్రాక్ష తోట యజమానుడు వెయిట్ చేసి చివరికి కారు ద్రాక్షలు వస్తే
ఆయన చెప్పిన మాటలు చూడండి. దేవుడు నీ మీదకి నా మీదకి అలాంటి భయంకరమైనటువంటి తీర్పు తీసుకుని రాకుండా కాక మన చుట్టూ కంచె వేసి కాపాడాడు కాబట్టి మనకి ఈనాడు ఇలా బ్రతుకున్నాం. ఆయన మన కంచె కొట్టేస్తే ఎంత భయంకరం, ఎక్కడికి పరిగెత్తగలం, ఎవరి మనల్ని కాపాడగలరు? 7వ వచనంలో ఆయన అంటున్నాడు, న్యాయం కావాలని నేను చూస్తే బలాత్కారం కనబడింది. న్యాయం కనబడలేదు నా దగ్గర, నా ప్రజల దగ్గర బలాత్కారం కనిపించింది. 8వ వచనంలో సంపాదన సంపాదన సంపాదన, ఇదే వాళ్ళ యొక్క గురి, ఇల్లుకి ఇల్లు చేర్చుకోవడమే గురి. 17వ వచనంలో గర్వం గురించి చెప్పబడింది. 18వ వచనంలో భక్తిహీనత అనే పాపం, భక్తిహీనతను కాళ్ళతో దోషమును లాగుకున్న వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాగుకున్న వారికి శ్రమ. 20వ వచనంలో కీడు మేలని మేలు కీడని చెప్పుకొని, దేవుని వాక్యానికి అర్థం మార్చేశారు. దేవుడు ఇది మేలు అని చెప్తే దానికి కీడు అన్నారు, దేవుడు ఇది కీడు అని చెప్తే దానికి మేలు అన్నారు, దేవుడు ఇది సత్యం అని చెప్తే ఇది అబద్ధం అని చెప్పారు, దేవుడు ఇది అబద్ధం అని చెప్తే దాన్ని సత్యం అన్నారు. వెలుగును చీకటిగాను చీకటి వెలుగుగాను చెప్పారు. విచక్షణ కోల్పోయారు. సహోదరుడు సహోదరి, నీ నా జీవితాల్లో ఈ పాపం ఉందా? అది కారు ద్రాక్షలు కాయడానికి మనల్ని ప్రోత్సాహపరిస్తే గానీ నిజమైన ద్రాక్షలు కాయడానికి కాదు. దేవునికి సంతోషాన్ని కలిగించే ద్రాక్షలు కాకుండా దేవుడు అసహ్యపడేటువంటి ఫలాన్ని దేవునికి ఇస్తున్నామా? ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు రక్షించబడి ఎంత ఫలం వచ్చింది, ఎంత ఫలాన్ని దేవునికి మనం ఇవ్వగలిగాం. మన యొక్క ప్రేమలో, మన యొక్క స్థానంలో, మన దీర్ఘశాంతంలో, మంచితనంలో, విశ్వాసతలో, ఆశా నిగ్రహంలో, సాత్వికంలో, దయాళుత్వంలో ఎంత ఎదిగాము, ఎంత ఫలం. ప్రభు వచ్చే సమయం వచ్చింది. ఆయనకి ఒకటి ఆ ఫలం కోసమే వస్తున్నాడు ఆయన. ఒకసారి మత్తయి సువార్త 21:19, మత్తయి సువార్త 21:19లో ఒక మాట ఉంది. అదేంటంటే మత్తయి సువార్త 21:19, ఎక్కువగా ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా అడుగుతారు కదా. 21 మత్తయి సువార్త 21 దేవి అక్కడ లేదనుకుంటాను. అర్థం ఏంటంటే ఎలా ఉందంటే, ఎవరికి ఎక్కువగా ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా పొందగొడతారు. ప్రభు చాలా ఇచ్చాడు, మనకి చాలా ఇచ్చాడు. జీవన సంఘానికి దేవుడు చాలా ఇచ్చాడు. దేవుని వాక్యం ఇచ్చాడు, విశ్వాస సహాయం ఇచ్చాడు, నీ గురించి ఎంక్వైరీ చేసే పెద్దల్ని ఇచ్చాడు, కాపుగా చేసేటువంటి పెద్దల్ని ఇచ్చాడు, నువ్వు బాగున్నావా లేదా అని ఆలోచించే వాళ్ళని ఇచ్చాడు, మీకోసం ప్రార్థన చేసే వాళ్ళని ఇచ్చాడు. మత్తయి సువార్త 3:10 అక్కడ మరి ఒక మాట కూడా ఉంది. మత్తయి సువార్త 3:10, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. మంచి ఫలాన్ని ఫలించనటువంటి చెట్లు నరికి వేయబడతాయి అని అంటున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక యజమాని వచ్చాడు. 6వ వచనం, మరియు ఆయన ఈ ఉపమానం చెప్పిన, ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండను. ఈ మాట ఒకవేళ పోయిన సంవత్సరం చెప్పాడేమో, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఉండని చెప్తే మళ్ళీ ఈ సంవత్సరం వచ్చినా కూడా లేకపోతే నరికేస్తానంటున్నాడు బాబు. సహోదరుడు సహోదరి, మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. ఏం చేద్దాం? ఇప్పుడు మన దగ్గర పండ్లు ఉన్నాయా? ప్రభు వాటిని వెతకడానికి వస్తున్నాడు. ఆకులు మాత్రమే ఉన్నాయా? ఏపుగా పెరిగాం, మంచి సారవంతమైన భూమి, పండ్లు లేవు.
పండుగ బదులు కారు ద్రాక్షలు వచ్చినాయి. ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రభు క్షమించమని అడుగుదాం. ఆయన ముందు నిరుత్తరులమై తల వంచుకుని సిగ్గుపడుతూ ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభుని ప్రాధాయపడదాం. ప్రభు నా జీవితాన్ని ఇవ్వాలే, ఇప్పుడే నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నాలోంచి మంచి ద్రాక్షలు, ఆత్మదేవుడిచ్చే ఫలం నాకు దయచేయమని అడుగుదాం. దేవుడు ఇస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆత్మదేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ఆత్మదేవుని యొక్క అధికారానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనలోంచి ఆత్మ ఫలాన్ని మనం ఎంత తగ్గించుకుంటే, ఎంత ఆయనకి ఎందుకు వెళ్తే, ఎంత ఆయనకి లోపడితే, ఎంత ఆయనతో నింపబడితే అంత త్వరగా ఫలం వస్తుంది. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. మనమే ఆయనకి సమర్పించుకోవడానికి ఇష్టం లేదు. దేవుడు మన జీవితంలోంచి ఆత్మ ఫలాన్ని తీసుకుని రావాలని కోరదాం. కారు ద్రాక్షలు వద్దు మనకి. కారు ద్రాక్షలతో ఎవరిని మోసం చేయగలం? మనుషుల్ని మోసం చేస్తాం. గుడికొచ్చి మనుషుల్ని మోసం చేస్తున్నాం. ఆరాధన చేసి మనుషులు మోసం చేస్తున్నాం. ప్రార్థన చేసి మనుషులు మోసం చేస్తాం. బైబిల్ చేత పట్టుకుని మనుషులు మోసం చేస్తాం. కానీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన్ని మోసం చేయలేం. ఆయన రుచి చూసి ఇది కారు ద్రాక్షలు అని చెప్తాడు. మనం చేసేటువంటి భక్తి కార్యాలన్నింటినీ కూడా దేవుడు ఇష్టపడి వాటి ద్వారా సంతోషించగలుగుతున్నాడా? లేకపోతే దేవునికి కారు ద్రాక్షలు ఇస్తున్నామా? కారు ద్రాక్షలు అయితే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలిద్దాం. దేవుడి మాటలు దీవించుగా.